Hi friends, today we are at the Shilparamam in Yadgirgutta. Let's see how it is. ఇది కూడా చాలా బాగుంటుంది ప్లేస్. మీరు గుట్ట వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా మంచిగా ఉంది లొకేషన్, ప్రశాంతంగా హ్యాపీగా. Should explore this location for sure. There is also boating inside. Boating కూడా ఫ్యామిలీతో వస్తే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా పాత్, వాకింగ్ పాత్. మేము కూడా ఇవాళ ఫ్యామిలీతో వచ్చాము జస్ట్ టు హ్యావ్ అ గుడ్ టైమ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ టు బీ, ఎస్పెషలీ సమ్మర్లో దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కంపల్సరీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా బాగుంది. సో ఇక్కడ యాజ్ వి వాక్ ముందుకు వస్తున్నప్పుడు బోటింగ్ కోసం ఇక్కడ ఒక సెల్ఫీ తీసేది కూడా ఆప్షన్ ఉంది. సో జస్ట్ 20 రూపీస్కి కంప్లీట్ 360 degrees సెల్ఫీ వీడియో. సో లెస్ కదా. సో కంపల్సరీ పర్ పర్సన్ 20 రూపీస్. కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి. జస్ట్ 20 రూపీస్ ఓన్లీ అండ్ యూ గెట్ కంప్లీట్ 360 degrees సెల్ఫీ వీడియో. ఐ థాట్ ద ప్రైస్ చాలా తక్కువ అనిపించింది నాకు ప్రైజ్. బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఈవెన్ బోటింగ్ ఈజ్ ఆల్సో దేర్ ఫ్యామిలీతోని చేసుకోవడానికి. ఐ విల్ షో యూ. కొంతమంది ఆల్రెడీ బోటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయింది మేము వచ్చినప్పుడు. సో పీపుల్ ఆర్ డూయింగ్ బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చి చాలామంది బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ దిస్ సమ్మర్ విజిట్ చేయడానికి. లైఫ్ జాకెట్ మొత్తం ఉంది, సేఫ్టీ ఉంది, నో నీడ్ టు వరీ. బోటింగ్ నుంచి టికెట్ తీసుకొని వీ కెన్ కమ్ ఇన్ సైడ్. అప్పుడు ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంది. సో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లే ఏరియా లోపలికి వెళ్తే. ఇక్కడ పిల్లలది ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో దర్ ఇస్ షాపింగ్. జనరల్లీ ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్లీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవాళ క్లోజ్డ్ ఉన్నాయి స్టాల్స్ ని కూడా విజిట్ చేయొచ్చు మనం కావాలనుకుంటే. కూచిపూడి నృత్యాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆ యాదగిరి నరసింహస్వామికి నృత్య నీరాజన అర్పిస్తూ నేటి ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనంతో మేము మొదలు పెట్టబోతున్నాం. ముందుగా గురువు గారైనటువంటి నేను శరత్ కుమార్ మరియు గురువు గారైనటువంటి రాజీవ్ మేడం, మిగతా పిల్లలు అందరూ వెరీ నైస్ ప్లే ఏరియా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్సైటింగ్ ఉంది ప్లేస్. ప్లే ఏరియా చాలా బాగుంది. ఈ ప్లే ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్లీ ఒక ఈవెంట్ కూడా జరుగుతుంది పిల్లలది, క్లాసికల్ డాన్స్, కూచిపూడి డాన్స్ ఈవెంట్స్ ఇలా కూడా జరుగుతుంటుంది. ఇది బోటింగ్ ఏరియా, చాలా బాగుంది ఫ్యామిలీతో రావడానికి. అందరం ఒకటే We can get down into boating కి దిగి లైఫ్ జాకెట్ తో సహా మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చాము బోటింగ్ కి. అందరూ బోట్ చేస్తున్నారు మంచిగా ఈవినింగ్ 5:30కి. ఇట్స్ అ గ్రేట్ వ్యూ సన్సెట్ లో. బ్యూటిఫుల్ బోటింగ్ లొకేషన్ ఇన్ యాదగిరిగుట్ట. కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు విజిట్ చేయండి శిల్పారామం. ఇంత బాగుంది కదా, గ్రీనరీ, మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ లో. ఇదేదో హైదరాబాద్ లో ఉన్నట్లేదు, ఎక్కడో కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది అసలు లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. We are enjoying with family all the boating in Shilparamam.
దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దేవ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్. చాలా బాగుంది కదా ఈ లొకేషన్ లో బోటింగ్. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. గుట్టకు వస్తే రాగిరి బోటింగ్ అంటారు దీన్ని. What a beautiful sunset. We have come at around 6 o'clock only. This is beautiful sunset point la undi. What a beautiful sunset point. మేము మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాము. By clashing with one other boats. Mahesh, say hi to my viewers. Hi Puraju. Hello. సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి బోటింగ్ అంతా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. వియాన్స్, డోంట్ మూవ్ ఫ్రమ్ వన్ బోట్ టు అదర్. సేఫ్ సేఫ్. కూర్చో బేటా, కూర్చో. సూపర్ లొకేషన్. కేరళ వ్యూస్ కోసం రావాలనుకుంటే గుట్టకు వచ్చినప్పుడు ఈ లొకేషన్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంది. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చాము మేము. వావ్, ట్రైన్ కూడా వస్తుంది ఈ లొకేషన్ లో. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ విజిబుల్. వావ్, ట్రైన్ వ్యూ కూడా వచ్చింది. బ్యూటిఫుల్. బాగుంది. కొంచెం ఏరియాని వాళ్ళు బేసికలీ రిస్ట్రిక్ట్ చేసి సేఫ్టీ కూడా చూసుకొని బాగా చేశారు. పెడ్లింగ్ బోట్ ఇది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి గ్రేట్ స్పాట్ వీకెండ్స్ లో. గ్రేట్. పెడ్లింగ్ లైఫ్ లో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, బట్ ఇట్స్ ఎక్సైటింగ్. పెడ్లింగ్ చేస్తూ నడపడం కూడా ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. సో లేట్ ఈవినింగ్ అయినా కొద్దీ యూ కెన్ సీ దట్ ద క్రౌడ్ చాలా ఎక్కువైపోతుంది. సో ట్రై టు అవాయిడ్ లేట్ ఈవినింగ్. కొంచెం అర్లీ ఈవినింగ్ లైక్ 5:30 అలా వస్తే యుల్ ఎంజాయ్ ద లొకేషన్ మోర్. ఇక్కడ మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది పిల్లలది ఇవాళ. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Some beautiful performance by children. ఇలా ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. కూర్చొని ఫ్యామిలీతో ఫొటోస్ దిగొచ్చు. ఈవెన్ ఇక్కడ కళాకృతుల్లాగా కూచిపూడి ఇవి ఉన్నాయి. సో అందులో మనం ఫేస్ పెట్టుకొని కూడా చక్కగా దిగొచ్చు.
Take one photo of mountain. So much of greenery everywhere. Nuva. ఈజీగా ఒక 2 hours స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అలా ఉంది, పిల్లలతో వస్తే ఫ్యామిలీతో వస్తే కూడా మంచి వాకింగ్ అయిపోతుంది, హ్యాపీగా గ్రీనరీలో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో గుట్టకు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ దిస్ శిల్పారామం ఆల్సో. మంచిగా ఉయ్యాలలు ఉన్నాయి, అందరు ఫ్యామిలీతో కూర్చున్నారు ఈవినింగ్. ఓ వాటర్ బాడీ కూడా ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. వావ్, చాలా మందికి అసలు ఈ లొకేషన్ గురించి కూడా తెలియకపోవచ్చు. మేము కూడా బయట నుంచి చాలా సార్లు చూసి లోపలికి రాలేదు, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. Such a wonderful location. Definitely please explore with family. మేము బయట నుంచి చూసి చాలా సార్లు వెళ్ళిపోతాం ముంగట్కి. ఇంత బాగుంటుంది, వాటర్ బాడీ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హోటల్ తీయండి నేను సో మెనీ పీపుల్ ఒకటేసారి వచ్చి ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. ఉయ్యాలలు, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, వాటర్ బాడీ, we can enjoy everything at once. పైసలు క్యాష్ ఎంతనే బ్యాక్ బ్యాక్ రా 1 2 3 గో హలో చెప్పు నెక్స్ట్ అద ఫోన్ చూడు హలో